నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఏప్రిల్ 22వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి రానుంది. అలాగే 7 సందర్భాలలో మనం చూసుకుంటే కువైట్లో ఉన్న ప్రవాసులనైనా సరే కువైటీలనైనా సరే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాహనాలు తోలే ప్రతి డ్రైవర్కు ఈ యొక్క కొత్త రూల్స్ వర్తించనున్నాయని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. వివరాల్లోకి వెళ్తే కువైట్లో ఎవరైనా సరే రెడ్ సిగ్నల్ ఏదైతే ఉందో దాన్ని జంపింగ్ చేస్తే ఆ సందర్భంలో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ప్రధాన వేగం ఏదైతే ఉందో పరిమితికి మించిన వేగంతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇతర ప్రదేశాలలో మనం చూసుకుంటే బగ్గీలు అంటారు కదా, మామూలుగా మనం చూసుకుంటే చాలా మంది యొక్క బగ్గీలతో అయితే ఆడుకుంటూ ఉంటారు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్కూటర్లు. వాటిపైన నిషేధం ఉన్న ప్రాంతాలలో అవి నడిపితే కానీ వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి, అలాగే కువైట్లో ఎవరైనా సరే లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ ఉంటే ఆయా సందర్భాలలో ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని డ్రైవింగ్ చేస్తే కానీ ఆ సందర్భంలో కూడా అరెస్ట్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉంది. ప్రయాణికులను రవాణా చేయడానికి వాహనాన్ని ఉపయోగించడం, ట్యాక్సీకి సంబంధించిన అనుమతి లేకుండా ఒక వాహనంలో ప్రయాణికులను ఎవరైతే రవాణా చేస్తారో అటువంటి వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వాహనాన్ని ఉద్దేశించిన ప్రయోజనం కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే ఆ సందర్భాలలో కూడా డ్రైవర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కొత్త చట్టం పేర్కొంటూ ఉంది. ఈ యొక్క 7 సందర్భాలలో మనం చూసుకుంటే కువైట్లో ఉన్న ప్రవాసులైనా సరే కువైటీలైనా సరే ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అరెస్ట్ చేసే అవకాశాన్ని అధికారాన్ని కొత్త చట్టం ఇస్తూ ఉందని చెప్పేసి స్థానిక మీడియాలో కథనం వచ్చింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాలను గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.